ఒకప్పుడు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉంటే మార్చుకోవడానికి పెద్ద క్యూ లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. వీటికి ప్రత్యామ్నాయంగా 2000 రూపాయల నోటు వచ్చింది. ఇది వచ్చినప్పుడే దీని కాలం ఎక్కువ రోజులు ఉండదు అని అనుకున్నారంతా. అందుకే ప్రజలు ఈ 2000 నోటును ఎక్కువగా తమ వద్ద ఉంచుకోలేదు కూడా. ఉన్నవారు కూడా మార్చుకున్నారు. కానీ ఇంకా కొంతమంది వద్ద ఈ 2000 నోట్ల కట్టలు ఉన్నాయట. వాటిని కూడా మార్చుకోవాలి అనుకుంటున్నారా? 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు మాత్రమే సమయం ఉండేది. ఈ సమయంలోనే నోట్లను మార్చుకున్నారు కొందరు. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది కూడా. ఇంకా కొంతమంది దగ్గర మిగిలి ఉన్న నోట్ల కోసం ఆర్బీఐ మరోసారి అవకాశాన్ని ఇచ్చింది. అయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి సమయం కూడా అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఆ నోట్లు ఉన్నాయా అని అనుకుంటున్నారా? కానీ నిజంగానే ఇంకా చాలా మంది వద్ద ఈ నోట్లు ఉన్నాయట. కానీ ఈ నోట్లను మనం షాపుల్లో ఉపయోగించుకోలేము, బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేము. ప్రభుత్వం ఈ నోట్లను ఉపసంహరించుకునే సమయానికి వాటి మొత్తం 3.56 లక్షల కోట్లు. ఇందులో 98.35% నోట్లు ఆర్బీఐకి చేరుకున్నాయి. అంటే ఇంకా 1.65% రావాల్సి ఉంది. వీటి మొత్తం 5,885 కోట్లు. వీటిని తిరిగి సేకరించాలి అనుకుంటున్న ఆర్బీఐ మరోసారి అవకాశం కల్పించింది. మీ వద్ద ఉన్న నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు. ఆ కార్యాలయాల్లో నోట్లను డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు అక్కడికి వెళ్లే అవకాశం లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని ఆర్బీఐ కార్యాలయానికి పంపించాలి. మీరు సెండ్ చేసిన అకౌంట్ నెంబర్లోకి నగదు వస్తుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? మీ వద్ద కూడా 2000 నోట్లు ఉంటే వెళ్ళి వెంటనే మార్చేసుకోండి లేదా పోస్ట్ చేసేయండి. నోట్లు చిరిగిన, నూనె మరకలు, మరే ఇతర మరకలు అంటుకున్న చెడిపోయిన నోట్లు, తడిసిన నోట్లు, రంగు నోట్లను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, కరెన్సీ చెస్ట్ వంటి శాఖల్లో మార్చుకోవచ్చు. ఆర్బీఐ జారీ కార్యాలయానికి తీసుకుని వెళ్ళి కూడా మీరు ఈ నోట్లను మార్చుకోవచ్చు.